హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు టీజీపీఎస్సీ నుంచి అయితే మనకి 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇదైతే టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో అయితే ఇచ్చారనమాట. సో అక్కడ 2 ఏంటంటే మనకి గ్రూప్ 1కి సంబంధించినవి. సో అవేంటంటే మనకు టైమింగ్స్ అయితే చేంజ్ చేశారని చెప్పారనమాట. సో మనకైతే ఇంతకుముందు 21 నుంచి 27 వరకు అయితే ఎగ్జామ్ జరగబోతున్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ టైమింగ్లో అయితే కొన్ని చేంజెస్ ఇచ్చారనమాట. ఓన్లీ ఎగ్జామ్ టైమింగ్ మాత్రమే, ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్కి సంబంధించింది కూడా వెబ్ నోట్స్ అయితే రిలీజ్ చేశారు. సో వాటిలో ఫస్ట్ ఇక్కడ మనకైతే ఇక్కడ టైమింగ్ ఎలా ఏమేమి చేంజ్ చేశారో చూడండి. ఇక్కడ పేపర్ జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా, సో అక్కడైతే మనకి టైమింగ్ అయితే 2 PM to 5 PM అని అయితే ఇచ్చారనమాట. సో ఇలా టైమింగ్స్ అయితే ఇలా ఒక్కొక్క దానికి పేపర్స్కి చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ నోట్ దట్ ద టైమింగ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మెన్షన్ ఇన్ ద వెబ్ నోట్ డేటెడ్ అని ఇలా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ క్యాండిడేట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద పర్సనల్ ఆన్సర్ బుక్లెట్ విత్ ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ అండ్ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్. అంటే మనకి ముందే ఏమంటారు, ఎగ్జామ్ పేపర్ మీద మన డీటెయిల్స్, మన ఫోటో కాపీ వస్తుంది అని అయితే చెప్పారు. సో ఇది మనకి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్లో ఫస్ట్ అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట క్యాండిడేట్కి. సో అవేంటి అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది. సో ఇక్కడైతే మనకి 34 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరైతే ఒకసారి వీటన్నిటిని చదవండి. ఇక్కడ మనకి పేపర్ బుక్లెట్ ఉంది కదా, ఎన్ని పేజెస్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకున్న 7 పేపర్స్లో ఇక్కడ ఒక్కొక్క పేపర్కి ఇక్కడ పేజెస్ కూడా వేరీ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ చూసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఇన్స్ట్రక్షన్కి అయితే మనకు ఒక పేపర్, అలానే నెంబర్ ఆఫ్ పేజెస్ ఆన్సరింగ్ అంటే 30 పేజెస్, రఫ్ పేపర్స్ అయితే ఇక్కడ 1, అలాగే టోటల్ బుక్లెట్ ఆన్సర్ బుక్లెట్కి ఎన్ని పేజెస్ అంటే 32, అలానే ఇక్కడ జనరల్ ఎస్ఐ ఇలా ఉంది కదా. సో ఒక్కొక్క దానికైతే ఇక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇవైతే తప్పకుండా ఒకసారి అయితే చదవండి. ఇలా అన్ని ఒకసారి అయితే ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా చదవండి అనమాట, యూజ్ అవుతుంది. మనకి మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా 2:30 నుంచి 5:30 వరకు అయితే జరుగుతాయి అని అంత ముందైతే మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. కాకపోతే ఇప్పుడైతే ఆ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. 2 PM నుంచి 5 PMకి అయితే చేంజ్ చేశారనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, తప్పకుండా అయితే ఒకసారి అయితే తప్పకుండా చదువుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.